దేవుని యొక్క మహాకృప ఇక్కడ నిలబడిన వాళ్ళ గురించి చాలా మంది గురించి చెప్తున్నాను. వాళ్ళు కూడా మీ వలే హైందవులు, ఒకప్పుడు మీ వలే ముస్లింలుగా ఉన్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క మహాకృప చాలా మంది కూడా యేసుప్రభు తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించండి. ఆయన నిజమైన దేవుడు రక్షకుడిని తెలుసుకొని ఈరోజు ఆయన మాత్రమే వెంబడిస్తున్నారు. కాబట్టి మీకు చెప్పేటువంటి శుభవర్తమానం ఏమనగా మిమ్మల్ని పాపముల నుంచి విడుదల చేయడానికి, రక్షించడానికి, మీ పాపములను కడిగివేయడానికి, ఈ చేసిన పాపములను కడిగించడానికి ఎప్పుడో 2000 సంవత్సరాల కిందటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు మానవుని యొక్క అవతారం ఎత్తి ఈ లోకంలో జన్మించడం ద్వారా ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికిన తర్వాత చివరికి శిలువ ప్రాణం మీద రక్తమును తాకి ఆయన చనిపోయి 3వ రోజు పొందుతారనే తిరిగి లేచారు. కాబట్టి సాయంకాల సమయంలో రక్షించబడినటువంటిది ఎప్పటికి కూడా ఒక మతము కానే కాదు కానీ ఖచ్చితంగా చెప్పగలను. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మీరు స్వర్గం అంటారు కదా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఒక్కటే ఒక మార్గం, మరొక మార్గం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆ మార్గం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో అలాంటి మార్గాన్ని మీకందరికీ కూడా ప్రకటించడానికి మేము వచ్చాం. దేవుడు తన కృపలో మీకందరికీ కూడా శాంతి సమాధానమును అనుగ్రహించింది కాక మీ కొరకు దాదాపు ఒక 1 రోజులు మేము ప్రార్థించాం. ఈ సాయంకాలం ఒకే ఒక మాట చెబుతున్నాను, నీవు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎలాంటి వాడలైనా పర్వాలేదు కానీ ఒక మాట దుర్వార్త ఏమనగా నీవు నేను పాపులమే. కాబట్టి యేసయ్య నన్ను మన్నించు, నన్ను క్షమించు, నా పాపాలను మన్నించు, నీ రక్తము చేత నా పాపములను కడిగివై నా హృదయంలోకి రా అని ఆహ్వానిస్తే తప్పనిసరిగా యేసు ప్రభువారు మీ హృదయంలోకి వస్తారు, మిమ్మల్ని క్షమిస్తారు. కాబట్టి దేవుడి మాటలు